హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రుచికరమైన గోంగూర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు నువ్వుల్ని మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లోని తీసుకొని చల్లారినంత వరకు ఉంచుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలన్నమాట. తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, ఇంకా 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు మీరు ఎంత కారం తినగలరో అన్ని వేసుకోండి. నేనైతే 8 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక కప్పులోని తీసుకోవాలన్నమాట. తీసుకొని చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోని మనం గోంగూరని అయితే వేసుకోవాలి. ముందే మంచిగా కడిగేసి ఆరబెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఈ గోంగూరని ఇందులో వేసి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అంత లోపల మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా, నువ్వులను అయితే నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఏదైతే మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మిక్సీ కొట్టుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట. చూసారా, మీరు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. పొడి పొడిగా వస్తుంది. లేదు అంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి ఇలా పేస్ట్లా వస్తుందన్నమాట. అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనం గోంగూర మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట. బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం సరిపడిన సాల్ట్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు ఇందాక వేయలేదు కదా, ఇప్పుడు వేయాలన్నమాట. ఆవాలు, తర్వాత కొంచెం మినపప్పు, మీరు నచ్చితే శనగపప్పు కూడా వేసుకోవచ్చు, ఇంకా జీలకర్ర వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసేసుకొని బాగా అందులో లాస్ట్లో కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసేసి అది స్టవ్ ఆఫ్ చేసి ఏదైతే మనం గోంగూర పచ్చడి చేసుకున్నాం కదా అందులో వేసేయాలన్నమాట. తాలింపు వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో మనం గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. గాల్లో తేలినట్టుందే అన్న సాంగ్ పాడుకుంటూ చక్కగా తినచ్చు. ఇంకా ఈ పచ్చడి అయితే మనకి ఆయిల్ మంచిగా వేసుకొని చేసుకుంటే 2 to 3 days వరకు చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కూడా మీరు పెట్టుకొని ఇది యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వేడి చేసేస్తుంది అని మీకు అనిపిస్తే ఒక గ్లాస్ మజ్జిగ తాగండి, సరిపోతుంది. ఈ పచ్చడిలో మనం లాస్ట్లోని పోపు వేసుకున్నప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు, మీకు ఇష్టమైతే వేసుకోండి. తర్వాత నువ్వుల ప్లేస్లోని మీరు శనగ పలుకులు కూడా వేసుకోవచ్చు. సో ఇంకేంటండి, ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు పచ్చడి నచ్చిందా? అయితే ఇంకెందుకు లేటు, మీరు కూడా చేసేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.